హాయ్ గైస్, చాలా మంది 2026 లో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకుంటూ ఉంటారు అండ్ స్టార్ట్ చేస్తుంటారు. అండ్ స్టార్ట్ చేశాక ఏ కంటెంట్ పెడితే బాగుంటుంది అండ్ ఏ కంటెంట్ పెడితే వ్యూస్ ఎక్కువ వస్తాయి అండ్ కన్సిస్టెన్సీ ఎలా మెయింటైన్ చేయాలి అండ్ మన వీడియోస్ ఎలా ఏ టైంకి అప్లోడ్ చేయాలి అని చాలా డౌట్స్ ఉంటూ ఉంటాయి కదా. అండ్ ఆ డౌట్స్ అన్ని ఈ వీడియోలో నేను క్లారిఫై చేస్తే చాలా ఈజీగా. అండ్ వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి, ఎందుకంటే స్కిప్ చేయడం వల్ల మీకు ఏం అర్థం కాదు. అండ్ ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు కొంచెం మోటివేట్గా ఉంటుంది ఇంకా వీడియోస్ చేయడానికి. అండ్ వీడియోలోకి వెళ్తే చాలా మందికి డౌట్స్ ఏంటంటే ఏ కంటెంట్ పెడితే బాగుంటుంది అండ్ ఏ కంటెంట్ పెడితే ఎక్కువ వ్యూస్ వస్తాయి ఏంటి అని చాలా డౌట్స్ ఉంటూ ఉంటాయి. నా సలహా ఏంటంటే మీకు ఏవైతే ఇంట్రెస్ట్ ఉన్నాయో, అంటే ఎగ్జాంపుల్ మీకు కామెడీ వీడియోస్ కావచ్చు అండ్ ఆల్సో ఏమైనా మీరు ప్రొడక్ట్ రివ్యూ ఇద్దాం అనుకుంటున్నారు లేదా మూవీ రివ్యూ ఇద్దాం అనుకుంటున్నారు అండ్ ఏదైనా ఎడ్యుకేషన్ కంటెంట్ ఇద్దాం అనుకుంటున్నారు అంటే మీకు దాంట్లో ఏదైతే మీకు ఇంట్రెస్ట్ ఉందో మీరు చేశారనుకో ఈజీగా మీకు చాలా వ్యూస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అండ్ మీరు ఈజీగా గ్రో అవ్వచ్చు అనమాట. కాబట్టి మీకు ఏదైతే ఈజీగా ఉందో అండ్ ఆల్సో మీకు ఏదైతే ఇంట్రెస్ట్ గా ఉందో ఆ కంటెంట్ ని మీరు అప్లోడ్ చేయొచ్చు అనమాట. అప్పుడు మీకు వ్యూస్ వస్తారు అండ్ ఆల్సో సబ్స్క్రైబ్స్ కూడా పెరిగే ఛాన్స్ ఉంటుంది. అండ్ సెకండ్ పాయింట్ ఏంటంటే యూట్యూబ్ క్రియేట్ చేశాక డైలీ 3 to 4 వీడియోస్ అప్లోడ్ చేస్తుంటారు. సబ్స్క్రైబ్స్ ఎక్కువ రావాలి అండ్ వ్యూస్ ఎక్కువ రావాలి అని చెప్పి అప్లోడ్ చేస్తుంటారు. అది ఆర్ట్ అంటే ఆర్టిస్టులు కూడా అరెస్ట్ చేస్తున్నారా? మీరు చేసే మిస్టేక్ ఇదే. మనం ఒక్కసారి యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేశాక డేలో ఓన్లీ 1 వీడియో అప్లోడ్ చేయాలి అంతే. జస్ట్ డేలో 1 వీడియో అప్లోడ్ చేసుకుంటే వెళ్ళాలి అంతే. నువ్వు 3-4 వీడియో అప్లోడ్ చేయడం వల్ల మన యూట్యూబ్ ఛానల్లో మన వీడియోస్ ఎక్కువైతే తప్ప మన వ్యూస్ రావు అండ్ ఆల్సో సబ్స్క్రైబర్స్ కూడా పెరగరు. మన ఏదైతే కంటెంట్ బాగుంటుందో డైలీ ఓన్లీ 1 వీడియో అప్లోడ్ చేస్తే సరిపోతుంది. కాబట్టి మీరు డైలీ 1 వీడియో అప్లోడ్ చేయండి. ఏదైతే మీరు కంటెంట్ అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నారో ఆ కంటెంట్ బాగుంటే ఈజీగా ఫేమస్ అయిపోతారు అండ్ మీకు ఈజీగా సబ్స్క్రైబర్స్ వస్తారు అండ్ ఆల్సో వ్యూస్ కూడా వస్తుంటాయి. ఈ టెక్నిక్ తెలియక ఇన్నేళ్ళ నుంచి అనవసరంగా ఎన్ని షూస్ కొన్నానండి. ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు చెలరేగిపోతారు అంతే. కాబట్టి డైలీ 1 వీడియో అప్లోడ్ చేయండి. అండ్ థర్డ్ పాయింట్ ఏంటంటే చాలా మంది చేసే మిస్టేక్స్ ఏంటంటే మీ యొక్క వీడియోని ఎప్పుడు పడితే అప్పుడు అప్లోడ్ చేస్తుంటారు. ఒక వీడియో చేసేసాం కదా అప్లోడ్ చేసేద్దాం అని ఏ టైం పడితే ఆ టైం అప్లోడ్ చేస్తుంటారు. కానీ అది చాలా రాంగ్, అది చాలా మిస్టేక్ అనమాట. ఎందుకంటే మీరు ఒక వీడియో చేశాక దానికి ఒక టైం ఉంటుంది అనమాట. ఆ టైంకి అప్లోడ్ చేయాలి. ఆ టైం ఏంటంటే ఎగ్జాంపుల్ మండే తీసుకోండి. మండే అందరు ఆఫీస్కి వెళ్తూ ఉంటారు. చాలా మంది 5:30 నుంచి 6 వరకు ఆఫీస్ అయిపోతుంది. కాబట్టి మన ఒక వీడియోని 5:30 or 6 మధ్యలో మన ఒక వీడియోని అప్లోడ్ చేయాలన్నమాట. ఎందుకంటే చాలా మంది అప్పుడు కాలేజెస్ కావచ్చు అండ్ చాలా మంది ఆఫీసెస్ కావచ్చు అయిపోతూ ఉంటాయి. అప్పుడు అందరు మొబైల్లో ఉంటారు కాబట్టి మీ యొక్క వీడియో అనేది రీచ్ అవుతుంది అండ్ ఆల్సో రీచ్ అవ్వడం వల్ల చాలా మంది చూస్తారు. మీ యొక్క కంటెంట్ బాగుంది అనుకో అప్పుడు మీకు చాలా వ్యూస్ వస్తాయి అండ్ ఆల్సో సబ్స్క్రైబర్స్ కూడా చాలా ఈజీగా పెరుగుతారు అనమాట. కాబట్టి మీరు 5:30 నుంచి 6 మధ్యలో వీడియోస్ అప్లోడ్ చేయండి. అండ్ ఇంకో డౌట్ వస్తూ ఉంటుంది. అండ్ 1 వీక్ మండే నుంచి సండే వరకు సేమ్ టైం అప్లోడ్ చేయాలంటే కాదు. మండే నుండి ఫ్రైడే వరకు సేమ్ టైం 5:30 to 6 అప్లోడ్ చేయండి. అండ్ సాటర్డే సండే మార్నింగ్ అప్లోడ్ చేయండి. ఎందుకంటే సాటర్డే చాలా మందికి హాలిడేస్ ఉంటాయి అండ్ సండే హాలిడే కాబట్టి. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు సాటర్డే సండే డేలో 2 వీడియోస్ అప్లోడ్ చేసుకోవచ్చు. ఒకటి మార్నింగ్ ఒక ఈవినింగ్. సండే కూడా మార్నింగ్ అండ్ ఈవినింగ్. ఎందుకంటే వాళ్ళకి హాలిడేస్ ఉంటాయి కాబట్టి మీ వీడియో అనేది చాలా రీచ్ అవుతుంది అనమాట. ఒక మీ వీడియో బాగుంది అనుకో, కంటెంట్ నచ్చింది అనుకో, మీ వీడియో అనేది ఈజీగా రీచ్ అవుతుంది అండ్ ఆల్సో సబ్స్క్రైబర్స్ పెరిగే ఛాన్స్ ఉంటుంది అనమాట. అండ్ ఫోర్త్ పాయింట్ ఏంటంటే కన్సిస్టెన్సీ. మీరు ఒక వీడియో చేశాక డైలీ అప్లోడ్ చేస్తూ ఉండాలి. మీరు 1 డే కూడా గ్యాప్ ఇవ్వద్దు అనమాట. మీరు వన్స్ యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేశారంటే డైలీ నువ్వు వీడియోస్ అప్లోడ్ చేస్తుండాలి. నువ్వు ఏదైతే కంటెంట్ చేయాలనుకుంటున్నావో ఆ కంటెంట్ మీద నువ్వు డైలీ వీడియోస్ అప్లోడ్ చేస్తుండాలి. దీనికి కన్సిస్టెన్సీ అంటారు. కాబట్టి ఇలా కన్సిస్టెన్సీ మీరు మెయింటైన్ చేస్తే మీ యొక్క యూట్యూబ్ ఛానల్ అనేది గ్రో అవుతుంది అనమాట. కాబట్టి కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి. అండ్ ఫిఫ్త్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీరు ఏదైతే వీడియో డైలీ అప్లోడ్ చేస్తున్నారు, ఎగ్జాంపుల్ మీరు 6కి అప్లోడ్ చేస్తున్నారు, మీరు సేమ్ అదే టైంకి వీడియో అప్లోడ్ చేస్తున్నారు. ఇది ఎందుకు చెప్తున్నానంటే మీ యొక్క వీడియోని పుష్ చేస్తుంటది. ఎందుకంటే మీరు సేమ్ టైంకి అప్లోడ్ చేస్తున్నారు అండ్ ఆల్సో కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి మీ యొక్క యూట్యూబ్ అనేది మీ యొక్క వీడియోని పుష్ చేస్తుంటది అనమాట. అప్పుడు మీ యొక్క యూట్యూబ్ కి చాలా మంది సబ్స్క్రైబ్ చేస్తుంటారు అండ్ ఆల్సో మీకు చాలా వ్యూస్ వస్తూ ఉంటాయి. కాబట్టి మీరు ఏదైతే వీడియో అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నారో ఆ ఒక వీడియో అనేది మీరు ప్రతి వీడియో సేమ్ టైంకి అప్లోడ్ చేయండి. అండ్ ఈ 5 పాయింట్స్ మీరు ఫాలో అవ్వండి. ఎవరైతే యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారో అండ్ ఎవరైతే క్రియేట్ చేశారో అండ్ ఈ 5 పాయింట్స్ మీరు ఫాలో అవ్వడం వల్ల మీ యొక్క యూట్యూబ్ ఛానల్ అనేది గ్రో అవుతుంది అండ్ ఆల్సో సబ్స్క్రైబర్స్ వ్యూస్ అనేది పెరిగే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఎవరైతే మీ ఫ్రెండ్స్ యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి వీడియో షేర్ చేయండి, వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ ఈ యొక్క వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఇప్పుడే మన అరవిల్ తోటకు సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీస్కి వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్.